ఎలా అనిపించింది బ్రో? ఏం చెప్పమంటావు బ్రో, బేబీ తర్వాత ఇంత ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తారని నేను అస్సలు అనుకోవాలి. నిజంగా అసలు వేరే ఎవరు అంటే నిజంగా నవ్వి జంపి ఎంత నవ్వుతురు అంటే చాలా. సో ఆనంద్ దేవరకొండ, ఇమాన్యుయల్, వెన్నెల కిషోర్ వీళ్ళందరూ కామెడీ అయితే వేరే లెవెల్ అన్నారు. స్టోరీని చాలా చాలా బాగా తీసుకెళ్లారు. డైరెక్ట్ చాలా ప్రేక్షకులు అయితే ఈ సినిమా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఏదైనా అంటే అది గమ్ గమ్ గణేష్. ఏదో విజయ్ దేవరకొండ తమ్ముడని కాదు, మీరు వెళ్ళి సినిమా చూడండి. ఎంత బాగుంటుందంటే మీరు థియేటర్ బయటకు వచ్చాక మీరే చెప్తారనమాట. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా నేను మాటలో చెప్పలేను. మీరు పెట్టిన రూపాయికి 100 రూపాయలతో సమానం. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, నవ్విచ్చిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ లాస్ట్ 20 మినిట్స్ ట్విస్టులు అయితే రివీల్ అవుతూనే ఉంటాయి. యావర్ గారి కామెడీ, హీరోయిన్ గారి పెర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్న. సో ఈ కాంబినేషన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఎంటర్టైన్మెంట్ తో సినిమాతో వస్తారని అనుకోలేదు. చాలా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో. అంటే బేబీ తర్వాత కనెక్ట్ అవుతుంది అంటారా ఈ సినిమా? కనెక్ట్ అయితే ఖచ్చితంగా. ఇప్పుడు దాకా చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. సో ఆనంద్ దేవరకొండ ఇవి కూడా చేయగలడు అని ప్రూవ్ చేసే సినిమా అనమాట. సో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమా అయితే మీకు చాలా చాలా ఎంజాయ్ ని, హ్యాపీనెస్ ని ఇస్తుంది. సినిమాలో మైనస్ పాయింట్ ఏంటి? మైనస్ ఒక్కటి కూడా లేదన్న, నిజం చెప్తున్నాను. ఒక్కటే లేదు. త్రూ అవుట్ నవ్వుతూనే ఉంటారు. ఒక స్టోరీని తీసుకెళ్లారు, క్లైమాక్స్ కూడా ఇచ్చి పడేశారు. థ్యాంక్స్ బ్రో.